ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేసాం కదా. నేను ఫేస్బుక్ లోనే లేను. నీతో చాట్ చేసింది నేను కాదు. తప్పకుండా మా వాళ్ళే అంటారు. నో మీరే కదా ఎట్టి పరిస్థితిలో 3 months లో పెళ్లి జరగాల్సిందే అన్నారు. నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను, గుర్తుందా? లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సూటిగా శోభనానికైతే సిద్ధం. ఏమంటావు? అసదేవ్ తెసతిమే ఓబ్రిగాదో. చో యతవని ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నిన్ను సంగతి చెప్తానుండవే. మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు. కసాంధ్రాలో ఉన్న పెళ్లిగానే తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు. 19, 20, 21 మంది అమ్మాయిల్ని పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా? పైగా అందరిని వెటకారం చేసి మరీ పంపించాడు. ఇక మా వల్ల కాదు. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నది నీతో లేరా? అమ్మా, ఈ గాడితో నువ్వే మాట్లాడు. కూర్చుంటుంది అమ్మో. ఏంటి నాన్న నువ్వు? కిషోర్ నిన్ను నేనేం చేశాను సార్? నిన్ను కాదులేరా, పెద్ద పట్టించుకోకు. కూర్చో. వెళ్ళిపోయారు సార్. ఇందాక లెక్క తప్పారా? అవును సార్, 24 గర్ల్స్ ఇన్ 1 ఉమెన్. 25 కదా. ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారేంటి? అదే కదా మరి. వాళ్ళ చాదస్యం కాకపోతే మీరు ఏమన్నా మన్మధుడా ఏంటి? మన్మధుడే. వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. నోర్మయ్ సార్ అమ్మ వచ్చారు. అమ్మ అమ్మా ఏం చేస్తావు అమ్మా నువ్వు? అమ్మా నాకు ఇవ్వది, నాకు ఇచ్చే. కూర్చో. ఇంకెవరు చేస్తారా? నువ్వు ముందు కూర్చో. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో. కూర్చోరా. సరే కూర్చుంటారు. ఒరే కూర్చో. నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట. ఎలాగా? నువ్వు నా కొడుకు, నేనేగా చెయ్యాలి. ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు. అమ్మా అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా. రే, ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా. అది కూడా దానికి అది ఏమంటారు, వర్జిన్. నువ్వు ఇంకా వర్జినే కదురా. మా మరి మా జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా. మీరు వర్జినా సార్? కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పారు బాస్? ఇట్ టేక్స్ గట్స్ బాస్. డిడ్ యూ జస్ట్ కిషోర్, కిషోర్ ఏమైందిరా? యాంట్ బైట్ మ్యామ్, చీమ కొట్టింది. ఎక్కడా? ప్లేస్ గురించి ఎందుకు మేడం, పేరు కదా ఇంపార్టెంట్. అదేంటో చూడురా పాపం, చూడు. కిషోరా చూడనా? వద్దు సార్, నాదేం చూసుకుంటా. అయ్యో పాపం రా, పాపం. అయ్యో ఎంత బాధపడుతున్నాడో. చూడుసా, పెళ్ళనే కాదు, ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి. రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉన్నా, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి. మీ నాన్నే గుర్తొస్తారు. శామ్, తోడు లేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా. ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా. అర్థం చేసుకోరా. అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు.
నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా. మా మా ఏంటమ్మా అమ్మా ఏమైంది బాస్? పాపం రా, అమ్మ చాలా బాధపడుతుంది. తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది. కానీ కాపురం చేయాల్సింది నేను కదరా. ఆ బాధ ఎవడు పడతాడు? కరెక్టే బాస్. అందరికీ డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా. అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు. నీకు పెళ్లి వద్దులేరా, నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి. ఏదో ఒకటి చేయాలి. ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసేలోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు. నా ప్లీజ్ రావద్దు. నేను ఇప్పుడే దూకేస్తాను. ప్లీజ్ వద్దు, ప్లీజ్ డోంట్. లాస్ట్ టైం ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. సారీ. ప్లీజ్ నా మాట విను, ఇటు వచ్చే. రేయ్ ఆబ్రా. సార్ ఎందుకు బాస్? ఆబ్రా. ఎందుకు బాస్? నాన్న, వద్దు ప్లీజ్. నాకు వేరే దారి లేదు నాన్న. సారీ. హే మనీనా, నా పూలే మనీనా. సెగురలా సెగురలా. పిచ్చా. ఓ ఓ ఓ. సారీ, ఐమ్ సారీ. నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు. చాలా డిటర్మిన్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను. కానీ ఒక్క సెమిస్టర్లోనే తెలిసిపోయింది నాన్న, నేను కనీసం పాస్ కూడా అవ్వనని. ఐఎమ్ సారీ నాన్న. నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడడం కన్నా నేను అయ్యో, చచ్చిపోయాను. ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో. దానికి చచ్చిపోతావా? నువ్వు నా ప్రాణమే. సారీ నాన్న. చూడు, అమ్మ కాల్ చేస్తుంది. అయ్యో, అదేంటి మనీనా, ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలా? నీ అంకమ్మ. ఎవరయ్యా నువ్వు? మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు. నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెడగొట్టేలా ఉన్నావు. ఓకే ఓకే. ఓకే యాక్టింగ్. ఈ వీడియోకి యాక్టింగ్ కోర్స్ ఎందుకు సార్? గొప్ప నటు అవుతుందిరా. ఖచ్చితంగా. ఏమండి జాగ్రత్త, మళ్ళీ దూకుతుందేమో. సరే పదండి సార్. కిషోరా సార్, ఆ అమ్మాయి నాకు దారి చూపించింది. కానీ వెంటనే నాకు కాఫీ కావాలి, కూర్చుని ఓ పథకం వేయాలి. కానీ కసాంధ్రాలో కాదు, ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి. ప్రాంతమా? సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్. అంటే వేరే చోటు. నేను అక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు. అంటే మంత్లీ 3 times అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్. మీ భాషలో చెప్పాలంటే సైడ్ కొడుతుంటాను సార్. పెళ్లికి కొన్ని రోజుల ముందు, సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి. అదే నేను చెప్పి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను. ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రారు. మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో మీరు నన్ను గైడ్ చేస్తే, బూస్టప్ ఇస్తే ఈరోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్. అద్భుతం, అమోఘం. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. ఎస్ సార్, మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు ఆల్రెడీ సక్సెస్ అనిపిస్తుంది. నాలో ఉన్న మగ సింహం లేస్తా సార్.
జాగ్రత్త జాగ్రత్త